నితీష్ కుమార్ ఆయన మాకు ఇవ్వరు అని తెలిసినప్పటికీ కూడా ఓ 100 సార్లు అడుగుంటారు ఆయన మాకు ప్రత్యేక హోదా కావాలి వాళ్ళు లేదు అని పార్లమెంట్ ఫ్లోర్ పైన కూడా చెప్పేశారు. మనం అసలు అలా అడిగే పరిస్థితి కూడా లేదు. మీరు ఇంకా ఈ 15,000 కోట్లు మీరే కట్టాలని అడగమంటున్నారు. ఇప్పుడు బీహార్ వాళ్ళు అడిగేదానికి నైతిక హక్కు కన్నా ఏపీకి నైతిక హక్కు ఎక్కువ ఉంది. ఎందుకంటే బీహార్ వాళ్ళకి విభజన చట్టం లేదు, మనకి హక్కు కూడా ఉంది. విభజన చట్టంలో మేము పార్లమెంట్ అస్యూరెన్స్ ఉంది. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఆమోదించారు, కేబినెట్ అప్రూవల్ కూడా ఉంది. మనకు అంబటి రామకృష్ణ గారికి తెలుసు, కేబినెట్ అప్రూవల్ ఉంది, మనకు ప్రొసీజర్ ఇస్తే సరిపోతుంది. అయినా ఎందుకు ఇట్లేదు వాళ్ళు ఈకపోతే వీళ్ళు అడగాలి కదా కనీసం. ఈరోజు ఈశ్వర్ గారు చెప్పినట్టు మనకు ప్రత్యేక హోదా ఉంటే ఈ ఏడీబీ బ్యాంక్ తీసుకున్నప్పుడు 90% వాళ్ళు కడతారు కదా, ఇప్పుడు అడుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు కదా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీ రావాలి. ఆ రాజధానికి ఇచ్చే విషయంలో అదనపు భారాన్ని తెచ్చుకుంటారా, హక్కుగా తెచ్చుకుంటారా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేల్చాలి. రైట్. రాంబాబు గారు ఏం చెప్తారు సార్? ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయం ముందుగా మాట్లాడుకుందాం. రాష్ట్ర ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూసిన అంశం కదా. ఇప్పుడు మనకి ప్రత్యేక హోదా అంశం ఎప్పుడైతే 2014లో చర్చకు వచ్చిందో ఆ రోజునే వాళ్ళు చెప్పింది ఏమిటంటే డైరెక్ట్గా బడ్జెట్లోంచి ఎలకేషన్ చేయటం కానీ లేదా మా దగ్గర నుంచి ఒక గ్రాంట్ రూపంలో ఇవ్వడం కానీ కుదరదు. చాలా క్లియర్గా చెప్పారు. ఏ రకంగా ఇస్తామంటే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అనేటటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేస్తాం. దానిలో అంటే ముందు ఒక ప్యాకేజ్ నడిచింది. అదే ఇప్పుడు దాని ద్వారా మాత్రమే మీకు ఏదైనా మేము సహాయం చేయగలుగుతాం తప్ప అమరావతి నిర్మాణానికి స్పెషల్ పర్పస్ వెహికల్, పోలవరం నిర్మాణానికి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం మీద ఏ రకంగా చేసినా కూడా వస్తున్నాను దీంట్లో. పోలవరం వేరేది. పోలవరం అది ప్రత్యేక చంద్రబాబు నాయుడు గారు విభేదించి బయటకు వచ్చారు. మాకు విభజన చట్టంలో పోలవరానికి సంబంధించినటువంటి టోటల్ ఎక్స్పెండిచర్ ని కేంద్రమే భరిస్తుంది అనేటటువంటి చేశారు. కానీ దానిలో వాళ్ళు చెప్పేది అంటే 2014 కంటే ముందు ఉన్నటువంటి ఆ ఎస్టిమేట్ మాత్రమే భరిస్తామని మెలికి పెట్టారు. బట్ వాళ్ళు మన విభజన చట్టంలో చెప్పింది మొత్తాన్ని మేము భరిస్తాం అనేటటువంటిది. ఇప్పుడు మొత్తం భరించాల్సింది 55,600 కోట్ల రూపాయలు టోటల్ ఎస్టిమేషన్, ఇంక్లూడింగ్ మీరు అనేటటువంటి ఆర్ఆర్ ప్యాకేజ్తో. సో పోలవరాన్ని మేము భరిస్తాము అనేటటువంటి మాట ఇది ఊరికే పైకి చెప్పేటటువంటి మాటలు తప్ప ఆ 56,000 కోట్ల రూపాయలు భరిస్తారా? మీరు అన్నట్టు 2014 కంటే ముందు ఉన్నటువంటి ఎస్టిమేట్ మాత్రమే భరిస్తారు. ఇంతవరకు వాళ్ళు చెప్పట్లేదు. సరే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది కాబట్టి అది ఎక్కడి నుంచి ముందుకు వెళ్తాయి ఇవన్నీ కూడా టెక్నికల్ అంశాలు పక్కన పెడదాం. బట్ నేను అనేటటువంటిది స్పెషల్ పర్పస్ వెహికల్ అనేటటువంటి దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు పిక్చర్లో పట్టుకొచ్చిందంటే ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఈ రకమైనటువంటి సహాయం చేయాలో ఫైనాన్షియల్గా అప్పుడు మేము డైరెక్ట్గా దీనిలో మేము పెట్టాము, డైరెక్ట్గా దాని ద్వారానే. ఇవాళ 48 పాయింట్ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా అమరావతి నిర్మాణానికి పూనుకుంటే 1,00,000 కోట్లు ఇస్తారా సార్? అది ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు. 1,00,000 కోట్లు మీరు అడిగారు. అవును, అప్పుడు ఇంకా స్పెషల్ పర్పస్ వెహికల్ కి అర్థమే ఉంటుంది. అసలు ఈ 15,000 కాదు సార్, ఎంత ఇస్తారో చెప్పినప్పుడు మాత్రమే ఎస్పీవీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది లేకుండా 1,00,000 కోట్లని నేను చెప్పిన తర్వాత మీరు ఎస్పీవీ పెడతానంటే ఎంతవరకు పెడతారు? అదే ఇవన్నీ ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేటటువంటి అంశాలు కాదు, ఊరికే డిస్కస్ చేసుకోవడానికి అంశాలు. కానీ ఇప్పుడు 48,50,000 కోట్ల రూపాయలు టోటల్ ఎక్స్పెండిచర్ పెట్టారు కదా మీరు. దానిలో మీకు 26 లక్షల కోట్ల రూపాయలే ఆదాయం చూపించారు, మిగతా 22 లక్షల కోట్ల రూపాయలు అప్పే కదా. మరి 15,000 కోట్ల రూపాయలు దానిలో పడేయచ్చుగా అప్పులో. సో అది కాకుండా మళ్ళీ మీరు గ్రాంట్ల ద్వారా ఇవ్వటం అనేటటువంటిది 48 లక్షల కోట్ల రూపాయలు ఇది లేదు. ఇది అప్రూపంలో వచ్చింది అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్ సెపరేట్ ఆల్రెడీ 22 లక్షల కోట్ల రూపాయలు అప్పు చూపిస్తున్నారు కదా. గడిచిన సంవత్సరం 27,000 కోట్ల రూపాయలు అప్పు చూపించారు గడిచిన సంవత్సరం. ఇవాళ 22,000 కోట్ల రూపాయల అప్పు దీనిలో కనబడుతోంది మనకి. ఎనెక్స్యూర్స్ మొత్తం వచ్చిన తర్వాత మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే 25,000 కోట్ల రూపాయలు మాత్రమే ట్యాక్సెస్ చూపించారు, ఇంకా ఎక్స్ట్రా 7 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచో చూపిస్తున్నారు. సో ఈ టోటల్ ఇన్కమ్కి వచ్చేటప్పటికి 32 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నప్పుడు ఆ మిగిలినటువంటి 48 లక్షల గ్యాప్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అప్పు చేశారు. సో ఆ అప్పును చూపించేటప్పుడు మీరు ఏదైనా గ్రాంట్ కనుక ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ 15,000 కోట్ల రూపాయలు దానిలో ఉన్నట్టు క్లియర్గా మీరు చేసిన సహాయం కనిపించేది. బట్ ఇవాళ దాన్ని కొన్ని బ్యాంకుల ద్వారా, అది కూడా స్పెషల్ పర్పస్ వెహికలే, దాని ద్వారా అప్పు పట్టుకొస్తామన్నది వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారా అనేది ఊరికే బడ్జెట్లో ఇచ్చినటువంటి అంశంగానే మనం దీన్ని భావించాలి. రాంబాబు గారు ఇంకో విషయం చెప్పండి, ఎందుకని అమరావతి నిర్మాణం ఒక్కటే ధ్యేయమా? ఇంకా అసలు ఇంకేం లేవా? అంత ఆంధ్రప్రదేశ్ ఉంది, ఉత్తరాంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉన్నాయి. సరైన కొన్ని చోట్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటన్నింటినీ వదిలేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇరిగేషన్ దీనికి లేదు. ఇలాంటి
ఇలాంటివన్నీ వదిలేసి అమరావతి నిర్మాణానికి 10,000 కూడా, అది కూడా అప్పే మళ్ళీ అప్పేది. అందుకని వెనకబడిన ప్రాంతాల మీద ప్రస్తావన పట్టుకొచ్చారు. వెనకబడిన సేమ్ ఓల్డ్ మళ్ళీ రాయలసీమ, ప్రకాశం జిల్లా, బడ్జెట్ ఎలకేషన్స్ లేవు దానికి. లేదు. ఇప్పుడు పోలవరం అనేటటువంటిది చాలా మెయిన్ అండి. పోలవరంలో టోటల్ ఎస్టిమేట్స్ని ఎంత మీరు భరిస్తున్నారని ఇంతవరకు చెప్పట్లేదు. జలశక్తి శాఖ చెప్పట్లేదు, ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పట్లేదు. ఇది ఇంకో 4 సంవత్సరాలు ఎట్టగా గడిపిస్తారు. సో పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. సో 2028-29 అక్కడికి వెళ్ళిపోయింది. సో అసలు డయాఫ్రమ్ వాల్ రిపేర్కి ఎక్కడ దాకా ఉంటుందనే దాని మీద క్లారిటీ లేనప్పుడు పోలవరం ఎప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది క్లారిటీ లేదు. ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వని దానికి 55,000 కోట్లు ఇస్తామా, 14,000 కోట్లు ఇస్తామా, అది కూడా క్లారిటీ లేదు. మేబీ సిల్లీగా ఉంటుందేమో అడిగితే గానీ ఎందుకని కేంద్రం తిరిగి మేమే నిర్మిస్తాం అనకూడదు? అంటే మీరు తీసుకున్నారు కదా, మరి ఏ ఉద్దేశంతో మీరు తీసుకున్నారో వాళ్ళకి తెలుసు, ఆ రెండు తెలిసినప్పుడు కానీ మరి ఇది నెవర్ ఎండింగ్ ఇష్యూ అయిపోతుంది కదండి. ఆ డయాఫ్రామ్ వాల్ ఇప్పుడు అది ఎటు తేలుతుందో మీరు అన్నట్టుగా ఎవరికి తెలియని పరిస్థితి. మరి ఇదే 15,000 కోట్లు మేము పోలవరానికి ఇమ్మీడియట్ గా ఇస్తాం, ఇప్పుడు ఈశ్వర్ గారు అన్నట్టుగా రిహాబిలిటేషన్ ప్యాకేజ్ లో మేము కంప్లీట్ చేస్తామంటే అది వేరే విధంగా ఉండుండే. ఈ వరదలు తుఫాన్లు అయ్యేటప్పటికి నవంబర్ డిసెంబర్ పడుతుందండి. అప్పటిదాకా ఏది తేలదు. అక్కడ డిసెంబర్ తర్వాతనే కదా తేలేది. సో ఆ టెక్నికల్ రిపోర్ట్స్ ఇచ్చేటప్పటికి మళ్ళీ మీకు సమ్మర్ అయ్యేంత వరకు కూడా డయాఫ్రమ్ వాల్ రిపేర్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలన్న దాని మీద క్లారిటీ ఉండదు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఇంకో 4 సంవత్సరాల్లో పూర్తవుతుంది, ఇంకో 30% కూడా అదనంగా ఖర్చు కావచ్చు, ఆలస్యం అయిపోద్ది, 80,000 కోట్లకు పెంచుకుంటారు. శివకుమార్ గారు ప్లీజ్. డిఫరెంట్ మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా సపోర్ట్ చేస్తాం అంటే మేము సంతకం పెడతాం, మీరు చెప్పినట్టు సంతకం పెడతాం, అప్పు ఇస్తాం. అప్పు భరించాల్సింది ఏపీ ప్రభుత్వం. ఇది క్లియర్. కేంద్రం భరిస్తాం అంటే ఏంటి? సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ మీన్స్ నేను లోన్ తీసుకుంటూ ఉంటే సార్ వచ్చేసి ఎంఓయూలో సైన్ చేస్తామండి. ఐ విల్ బి ఎ సిగ్నేటరీ. నేను వాళ్ళకి చెప్తాం మీకు ఇమ్మని చెప్తాం. అంతేగాని డెఫినెట్గా ఏపీ ప్రభుత్వం పైన పడుతుంది. ఆ ఎఫ్ఆర్బిఎం చట్టం అవన్నీ దాటితే మళ్ళీ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్, శాలరీస్ నిన్నే చెప్పారు. శాలరీస్ మినిమం ఇవన్నీ కూడా చేయడం కష్టమని చంద్రబాబు గారు చెప్పారు. సో ఇది సీరియస్గా ఏపీకి ఇది. అండ్ రియాగ్నేషన్ చట్టం కేంద్రమే ఎందుకు భరించకూడదు సార్? భరించాలి. రియాగ్నేషన్ చట్టం అంటే లీగల్ ఎంటిటీ, ఇది కాన్స్టిట్యూషన్. సో ఈ కాన్స్టిట్యూషనల్లీ దే కెనాట్ గో బ్యాక్. ఇట్ ఈస్ నాట్ ఎ చారిటీ. రియాగ్నేషన్ ఈజ్ యాక్ట్. అది యాక్ట్ అంటే నరేగా యాక్ట్. నరేగా యాక్ట్ లో మీరు నిధులు తగ్గించారంటే అది యాంటీ కాన్స్టిట్యూషనల్. క్లియర్. కోర్టు కానీ ఇంటర్ఫియర్. యాక్చువల్లీ కోర్టు ఇవన్నీ ఇన్వాల్వ్ కావట్లేదు. యాక్చువల్లీ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ యాక్ట్. సో కాన్స్టిట్యూషనల్ యాక్ట్ అమలు చేయాలి, అంతే. వెరీ క్లియర్. కానీ 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా వెనుకబడిన జిల్లాలని మేము బాగా చూసుకుంటాము, పోలవరం నిర్మిస్తాము, ఇది 10 ఏళ్ల తర్వాత కూడా ఇదే డైలాగ్స్ వింటే ఎప్పుడు నిర్మిస్తారనేది ఒక ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి వెనుకబడిన జిల్లాలకి ఎంత సాయం అందిస్తారో చెప్పాల్సి ఉంది. రెండోది ఒక క్లారిటీగా అమరావతి నిర్మాణంలో మేము ఇస్తున్నటువంటి 15,000 కోట్ల రూపాయలు అప్పో గ్రాంటో ఏదో క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ క్లారిటీ ఎందుకు మిస్ అయింది ఇక్కడ? అంటే అది గ్రాంట్ కాకుండా అసలు దానిలో ఎందుకు పెట్టాలని మీరు అనుకుంటున్నారు? అసలు ఆ బడ్జెట్ లో ఇందాక మీరు ఏమన్నారు, 48 లక్షల అవుట్లే గురించి వాళ్ళు చెప్పారు కదా. 48 లక్షలలో ఇది రాకుంటే ఇది ఎందుకు చెప్తారు? చెప్పారు కదా. సో ఇట్ ఈస్ అ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్. అంటే కొన్ని యూ హ్యావ్ టు ఇంప్లైడ్ అంటారు కదా. సో ఇట్ ఈస్ ఇంప్లైడ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ దట్ 48 lakh crores, వై విల్ నిర్మలా సీతారామన్ గారు చెప్తారు అక్కడ పార్లమెంట్ లో? అదేవి మాత్రం మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఇక్కడే అభినందిస్తాను సార్ నేను. అట్లా కాదండి. అంటే రెండు సార్ క్లారిటీ రావడానికి టైం ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే వీఆర్ ఆల్ డిస్కసింగ్ అవర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్. ఇప్పుడు 48 లక్షల కోట్ల, నా పాయింట్ ఏంటంటే 48 లక్షల కోట్లలో అది ఒకవేళ ఉండకుంటే అసలు దానిలో ఎందుకు పెడతారు? రెండో మల్టీలాటరల్ ఆవిడ చెప్పిన మాట, మల్టీలాటరల్ ఏజెన్సీస్ తోని ఫర్దర్ సపోర్ట్ గురించి అని మాట్లాడారు. చెప్పండి. నాకైతే ఎందుకు చదువుకున్నానో అర్థమైంది. ఇప్పుడు సార్తో ఏకీభవించాలంటే ఫ్రమ్ ద లాస్ట్ 2014 నుంచి యాజ్ ఫర్ యాజ్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఈస్ కన్సర్న్, అమరావతి అనుకుందాం. అమరావతి గవర్నమెంట్కి కన్సాలిడేటివ్ అమౌంట్ 1 lakh crores అది ఇనిషియల్ ఎస్టిమేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఆన్ ఎవ్రీ ఇయర్ గ్రాంట్ రూపంలో లేకపోతే ఏదో ఒక రూపంలో దానికి 15,000 10,000 1,000 గ్రాంట్ ఈక్విలిబ్రియంతో మెయింటైన్ అవుతుంటే ఈ బడ్జెట్లో ఇది ఎలకేషన్కి దానికి గతంలో ఏం జరిగిందని ఇవాటికి కూడా గతంలో 3,000 కోట్లు అనౌన్స్ చేసి 1,500 కోట్లు ఏమో గుంటూరు డ్రైనేజీలకి 1,000 కోట్లు మాత్రమే దగ్గర ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి ఇచ్చి 15 కోట్లు ఇంకో 500 కోట్లు బకే ఉంది దాంట్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ మీకు నేను చెప్తుంది కూడా పోలవరం విషయం కానీ ఇది ఇందాక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కన్సాలిడేట్ అమౌంట్ అంటే
స్పెసిఫిక్గా మన లాస్ట్ 10 years నుంచి కన్సాలిడేట్గా ఈ పోలవరంకి ఇంత ఖర్చు అవుతుంది అన్న దగ్గర లాస్ట్ 5 years ఎలక్షన్స్ లేవు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రైల్వే జోన్ లాంటి దానికి కంటిన్యూస్గా ఒకసారి అయితే 150,000 ఎంతో అలొకేట్ చేశారండి మరి ఘోరంగా ఒక బడ్జెట్లో. ఆ 150,000లో అతని సూపర్వైజర్ గారి పోస్ట్కి దగ్గర దగ్గర ₹1,00,000 జీతం అగ్రిగేట్. అది కాదు, అది విశాఖ మెట్రోకి ₹1,00,000 ఇచ్చారు. విశాఖ మెట్రోకి విశాఖ జోన్కి కూడా సార్, విశాఖ రైల్వే జోన్కి కూడా ఒకసారి వెనకెళ్ళండి. సో ఏంటుంది ఇంకోటి వెనకబడిన జిల్లాలకి రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో 3, 7 జిల్లాలకి 50 కోట్లు చెప్పాలంటే 350 కోట్లలో ఒక టర్మ్ ఇచ్చారు, రెండో టర్మ్ 350 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఈ తర్వాత రిమైనింగ్ 8 years కంటిన్యూటీ ఉంటే విభజన హామీ ఇందాక సార్ చెప్పినట్టు నేను దాంతో ఏకీభవించాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇస్తున్నదే మనకి ఇచ్చారు, ఇదే ప్రత్యేకంగా ఇచ్చింది కదా చట్టంలో పెట్టినట్టుగా. మనకి విభజన హామీలో వెనకబడిన జిల్లాలకి అన్నారు 99 జిల్లాలు దేశవ్యాప్తంగా ఉన్న దాంట్లో మనవి కూడా 7 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయి. ఇవి ఒక సంవత్సరం ఇచ్చి రెండో సంవత్సరం వెనక్కి తీసుకున్న దగ్గర నుంచి కంటిన్యూషన్ రిమైనింగ్ 8 years ఉందా? యూసీలు ఇవ్వలేదు. ఈవెన్ ఆ జిల్లాలో కూడా ఇందులో గ్రాంట్స్ ఏం అలొకేట్ చేయలేదు. మీరు ఒకటి యూసీలు ఇవ్వలేదు, రెండోది డైవర్ట్ చేశారు. నిధులు ఎందుకు వస్తాయి? అదే యూసీల దగ్గర కింద రాంబాబు గారు చెప్పిన దానికి కూడా విభేదించాలి. ఫస్ట్ ఏంటంటే మనకి స్పెషల్ ఇది అన్నారు, స్పెషల్ స్టేటస్ని కాదని స్పెషల్ ప్యాకేజ్ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ఈ రెండు ఎత్తేసారు. మూడోది స్పెషల్ పర్పస్ వెహికల్. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్లో నిజంగా అమరావతికి ఈయన చెప్పినట్టు అలొకేటెడ్ ఫండ్స్ దీని రూటింగ్ జరుగుతుంది. అదర్వైజ్ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజో లేదా వెనకబడిన జిల్లాలకి దీని రూటింగ్ జరిగిందా? పోనీ చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారో లేదా ఏదైనా ఒక కన్సల్టేటివ్ పీరియడ్లో ఫస్ట్ స్పెషల్ పర్పస్ వెహికల్కి అన్నారు అనుకోండి. ద కంటిన్యూషన్ ఆఫ్ గవర్నమెంట్లో లాస్ట్ 1 year విభేదించారు ధరంపోవడం దీక్షలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ పర్పస్ వెహికల్ త్రూగా రిలీజ్ అయిన డబ్బులు ఏవి? ఇది మనకి రాష్ట్ర ప్రయోజనాల్ని నిజంగా పరిరక్షించే ఉద్దేశం ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో స్పెసిఫిక్గా మనకి విభజన హామీలు ఇవాళ మేడం చెప్పినట్టు అయితే మేము గ్యారంటీగా వీటిని అన్న దగ్గర 10 సంవత్సరాలు బట్టి వీళ్ళు ఎఫర్ట్స్ ఏమంటే ఇవాళ 2014లో ఉన్నాం, 2024లో ఉన్నది. నేను 2014 మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటున్నాను. ఇవే ఒట్లేసి మనకి అధికారం తెచ్చుకొని మళ్ళీ ఇదే తర్వాత జుట్లు పీక్కుని 2019 కన్నా ముందు 18 నుంచి ధరంపోవడం దీక్షలకి మళ్ళీ తెరలేపుతున్నారా? ఈ 15,000 కోట్లు నిజంగా చెప్తున్నాం. వరల్డ్ బ్యాంకుల నుంచో లేకపోతే గ్రాంట్ల నుంచో ఏదో బ్యాంకుల నుంచి తీసుకొస్తున్నప్పుడు పూచికత్తు వ్యవహారం ఎందుకు? స్ట్రైట్ ఫార్వర్డ్గా 10,000 కోట్లు అమరావతి నిర్మాణం కోసం గ్రాంట్లు ఇస్తున్నాం, లేదా క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం గ్రాంట్ ఇస్తున్నాం, లేదా స్పెసిఫిక్ లోన్ అండర్ ద రెస్క్యూ ఆఫ్ అండర్ ద కన్సిడరేషన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పడానికి బడ్జెటే కదా అది. ఇవాళ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు అలొకేట్ చేస్తూ ఇది క్యాపిటల్ కానీ స్పెసిఫికైజ్ చేస్తూ క్యాపిటల్కి మళ్ళీ కోఆర్డినేట్ చేస్తామని చెప్తున్నారు. బెటర్గా ఉండేదా 15,000 కోట్ల ప్యాకేజీ ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్? ఆబ్వియస్గా సార్, ఇప్పుడు వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్. ఇప్పుడు నిన్న కాక మన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు కూడా ఈ విభజనలో ఉన్న గ్యారంటీలన్నీ 2 రాష్ట్రాలు విభజించుకుంటారా? ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. కన్సల్టెంట్ ఫండ్ అనేవాళ్ళు కదా కేంద్రం నుంచి. ఈ స్పెసిఫిక్ టైంకి ఈ ప్రభుత్వం ఇంత లోన్ ఇస్తోంది సో దట్ ఈ 2 స్టేట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇలాంటి బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సార్. దానికి ఓటాన్ అకౌంట్ 4 నెలల నుండి వాళ్ళ రిమైనింగ్ 8 months పెట్టండి. 1 year tenure ఆ గవర్నమెంట్ కంటిన్యూషనే కదా ఇది. కాదు కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఏపీకి 15,000 కోట్లు ఇచ్చారనుకోండి, బీహార్ అడుగుతుంది, మమ్మల్ని విడగొట్టారు కాబట్టి తెలంగాణ అడుగుతుంది, సో మేము మీకు అప్పు ఇప్పిస్తాం అంటున్నారు వాళ్ళు. అదే చెప్తున్నాను, దానికి వీళ్ళు అడుగుతారన్న దీంతో హైపోథికల్గా మేము అప్పు ఇప్పిస్తాం గ్యారంటీ మేము ఉంటామని చెప్తుంటే మేమేం చేయాలి దానికి? ఇప్పుడు ఆల్రెడీ FRBM లిమిట్ ఉంది. అది కాక మొన్న సెప్టెంబర్ లోపల 1,00,000 కోట్ల గ్రాంట్ మనకి ఈ ఫైనాన్షియల్ చాలా ఒబ్బడిగా మన రాష్ట్రం నడిపించినందుకు ఒక స్పెషల్గా ఒక 1 lakh crores గ్రాంట్ మనకు వచ్చింది. సో సింపుల్గా చెప్పాలంటే అప్పు గ్యారంటీ, అప్పుకి కేంద్రం గ్యారంటీ. అప్పు కేంద్రం తీర్చేదానికి ఎవరు గ్యారంటీ? మళ్ళీ మీరు కేంద్రం గ్యారంటీ ఇవ్వాలి కదా. FRBM పరిమితికి మించకుండా దాని తర్వాత తెచ్చుకునేది కదా ఈ అప్పు. సార్ అది FRBM పరిమితి అవనివ్వండి, FRBM లోపు కాకుండా ఉండనివ్వండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. కేంద్రం పర్మిషన్ లేకుండా FRBM పరిధి దాటి అప్పు తెచ్చుకోవాలంటే వాళ్ళ పూచీకత్తు కావాలి కాబట్టి ఈ రోజు విదేశీ ఏజెన్సీల ద్వారా అని అంటున్నారు. సార్ దానికి ఏదైనా మీరు పేరు పెట్టండి సార్. పూచీకత్తు మాత్రమే అన్నప్పుడు దీనికి తీర్చే బాధ్యత రాష్ట్ర పరిధిలోనే ఉంది. ఉన్న ఇది కూడా తీసుకుంటూ కూర్చుంటూ అది కూడా స్పెసిఫిక్ గా క్యాపిటల్ డెవలప్మెంట్ అన్న దాని మీద ఇప్పుడు కేంద్రం నుంచి కన్నా స్టేట్ గవర్నమెంట్ నుంచి క్యాపిటల్ ఎఫర్ట్స్ ఆల్రెడీ పెట్టి ఉన్నాయి కదా.